So disclaimer was. Hi friends, welcome to Hedge Traders. My name is Shrikant Jonalgada. सी ये चूसर कदम मार्केट आज देख लिया ना, पूरा मार्केट सब कुछ है ऑलरेडी। मैं कल का वीडियो लगा दिया। सब मार्केट है तो साइडवेज भी हो सकता है और ब्रेकआउट और ब्रेकडाउन भी हो सकता है। कल का लेवल से इनसाइड लेवल्स फॉर्म हुआ, उसीलिए ब्रेकआउट हो गया। सो इधर ही एक्सपेक्ट किया। सो मार्केट है तो इधर टच करके ट्रेंड लाइन को टच करके फिर नीचे आ गया। ओके, विल क्लोज दिस ट्रेंड लाइन्स, विल नॉट डू द ट्रेंड लाइन्स। वन रियल टाइम మార్కెట్ में ట్రెండ్ లైన్ का యూస్ कर सकते हैं मैं। సో రియల్ టైం మార్కెట్లోనే మనం ట్రెండ్ లైన్స్ యూస్ చేస్తాము। అప్పటిదాకా అయితే మెయిన్ ఇండికేటర్ మీద బేసిస్ ఉపయోగించి మనకు మార్కెట్ పైకి వెళ్తుందా కిందికి వెళ్తుందా, ఏ లెవెల్స్ ఏంటి అనేది మనం డిసైడ్ చేసుకుంటూ ఉంటామండి। సో మార్కెట్ ఏంటంటే ఆల్రెడీ సపోర్ట్ రీజన్కి ఫామ్ చేసేసిందండి। ఓకే, బ్యాంక్ నిఫ్టీ అనేది సపోర్ట్ రీజన్కి రీచ్ అయిపోయింది। సో రేపు ఎలా ఉండబోతుంది మార్కెట్? ఓకే, సో రేపు ఎలా ఉండబోతుంది? రేపు ప్రీమియం పీక్స్ లెవెల్తో కంపేర్ చేసినా కానీ, ఆర్ దీస్ ఆర్ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లెవెల్స్ అండి। ఓకే, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లెవెల్స్ ఈ లెవెల్తో కంపేర్ చేస్తే, అంటే ప్రజెంట్ ఈ రోజుతో కంపేర్ చేస్తే, దీస్ ఆర్ 2 డే లెవెల్స్। TP2 అనేది దీనికంటే వైడ్గా ఉంది, అప్ సైడ్గా ఉంది, అండ్ మ్యాక్సిమం పాసిబిలిటీ ఈ రీజన్లోనే ఓపెన్ అయితే, ఫ్లాట్గా ఓపెన్ అయింది అనుకోండి మార్కెట్, TP1 TP2 ఈ రేంజ్లోనే ఇక్కడికే వచ్చేసి ఈ రేంజ్ వరకు వెళ్తే మాత్రం ద టార్గెట్ ఈస్ TP2 అండి, TP2 అండ్ TP3। ఓకే, ఆర్ if I don't want to use artificial intelligence level, this is very strong support point అండి। సో 48,900 వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్, వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్ మార్కెట్ ఇది బ్రేక్ అవ్వాలి అంటే ట్రెండ్ లైన్ ఉంది కదా, ఈ ట్రెండ్ లైన్ ఇంకా ఎక్స్టెన్షన్ చేసుకోవాలి। ఓకే, ఎక్స్టెన్షన్ చేసుకొని ఈ ట్రెండ్ లైన్ ఉంది కదా, సో ఈ ట్రెండ్ లైన్ కూడా ఎక్స్టెన్షన్ చేసుకుంటే సో పాసిబిలిటీ మార్కెట్ ఈ రేంజ్లోనే ప్లే చేసుకుంటూ ఆర్ బ్రేకప్ ఈ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయ్యి పైకి వచ్చి జస్ట్ రీటెస్ట్ తీసుకొని పైకి వెళ్ళిపోయిందంటే ఈ రెసిస్టెన్స్ టచ్ చేసే ఛాన్స్ ఉంటుందండి। ఓకే, ఇఫ్ నాట్ యూఆర్ డూయింగ్ ట్రెండ్ లైన్స్, ఐ విల్ స్విచ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లెవెల్స్ ఆల్సో। ఓకే, జస్ట్ దిస్ ఇస్ నెక్స్ట్ డేస్ లెవెల్స్। మనం నేను అనుకున్నట్టే ఇన్సైడ్ ఫామ్ చేసింది, డౌన్ సైడ్ ఫామ్ చేసింది, ఎక్స్పెక్టెడ్ టు బ్రేక్ డౌన్। ఓకే, ఈవెన్ నా ప్రీవియస్ వీడియో చూడండి, మీకు అందులో ब्रेक डाउन ఉందని మెన్షన్ చేశాను। आपका प्रीवियस वीडियो देख लो, आपको पता चल जाएगा मार्केट है तो ब्रेक डाउन ही हो सकता है, बट है तो मेरा व्यू इज द अपसाइड ओनली। ओके, सो एक्सपेक्टेड टू रीच दिस एक्सटर्नल टारगेट का रीच हो गया। सो उसका कोई बात नहीं है। अभी तो कल का क्या हो सकता है? कल में ये देखो, ये रेसिस्टेंस बैंड है, CPR बैंड है और सपोर्ट बैंड है। दीज बैंड्स आर वेरी वाइड, सो मार्केट हैज़ टू प्ले वॉलेटिलिटी रेंज है। ओके, सो यहाँ से यहाँ तक आके फिर यहाँ से आके थर्ड सेक्शन में ऐसे ऊपर जा सकता है। ओके, एक्सपेक्टेड टू, बिकॉज दिस इज वेरी स्ट्रॉन्ग रेजिस्टेंस। ओके, ये रेस फिर से ये लो कॉम्प्रोमाइज हो जाएगा, फिर ये यहाँ तक आया, ये सपोर्ट है, इससे ऊपर जाना पड़ेगा, नहीं ये तो ये ब्रेक होगा ना, नीचे आ जाएगा। సో రేపు మార్కెట్ ఏంటంటే ఫ్లాట్ ఓపెన్ అయింది అనుకోండి, CPR టార్గెట్ అండి ఫస్ట్। దిస్ ఇస్ ద బెర్ రివర్సల్, ఇన్సైడ్లో ఫామ్ చేసింది కాబట్టి మార్కెట్ మ్యాక్సిమం డౌన్ వైపుకే ఉంటుంది। ఓకే, ఈ సిపిఆర్ కానీ ఈ సిపిఆర్ కాదు, సారీ, దిస్ ఇస్ సపోర్ట్ పాయింట్, ఈ సపోర్ట్ కానీ బ్రేక్ అవ్వకుండా ఉండి చాలాసేపు 1 or 2 సెక్షన్స్ కానీ ఉంటే మ్యాక్సిమం ఈ బేర్ రివర్సల్ దాటి ఇక్కడ ఉంది ప్లే చేసిందంటే సెకండ్ సెక్షన్ ఎండింగ్ సెక్షన్లో, థర్డ్ సెక్షన్లో మాత్రం పక్కగా బ్రేక్అవుట్ చేసే ఛాన్స్ ఉందండి। C1 C2 ఉంది కదా, సో ఈ రేంజ్లో T1 ఈవెన్ బుల్ T1 దగ్గర కూడా ఛాన్స్ పాసిబిలిటీ ఉంది, 48,800కి రీచ్ అయ్యే ఛాన్స్ పాసిబిలిటీ ఎక్కువగా కనబడుతుంది। ఓకే, లేదు ఈ సపోర్ట్ రీజన్ కానీ బ్రేక్ చేసిందంటే మార్కెట్ పక్క 47,500కి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి। ఓకే, ఇఫ్ యూ సీ దిస్ 30 minutes టైం ఫ్రేమ్, see, if you see the 30 minutes time frame, this look like a very strong support। okay, this is look like a very strong support ఈ రేంజ్। see, అదే మనం ఇందులో లెవెల్స్ ప్లే చేసాం అనుకోండి 50 minutesలో, మనము ఇక్కడ మినీ స్వింగ్ పెట్టుకుంటే, సో I told na these guys, if I switch off these levels also, this is very strong support point is there, this red wide band it is there na, is very strong support। మార్కెట్ దీన్ని దాటి కిందికి వెళ్తేనే పాసిబిలిటీ ఉంటుంది। సో మ్యాక్సిమం ఈ రేంజ్ నుంచి ఇలా ప్లే చేసుకుని 47,500 వరకు వచ్చే ఛాన్స్ ఉంటుందండి। సో అందుకనే మీకు మెన్షన్ చేశాను, ఈవెన్ దీంట్లో 47,500 ఇస్ ద వెరీ స్ట్రాంగ్ సపోర్ట్।
ఇది బ్రేక్ అయితే ఇది ఇక్కడికి వస్తుందండి. ఇదే చాలా స్ట్రాంగ్ సపోర్ట్. ఇక్కడ నుంచి పైకి రావాల్సిందే మార్కెట్. సో దిస్ ఈస్ ఫర్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ప్రిడిక్షన్. టుమారో ఇస్ ద ఎక్స్పైరీ గైస్. ప్లీజ్ కొంచెం జాగ్రత్తగా ట్రేడ్ చేయండి. ఓకే. సో మనకు పాసిబిలిటీస్ ఎక్కువగా ప్రాబబిలిటీ ఉందండి. ఓకే. ఓకే. సెకండ్ థింగ్ ఈస్ అండ్ ఇఫ్ యూ సీ దిస్ 5 minutes టైమ్ ఫ్రేమ్ ఐ యామ్ సీకింగ్ ఇఫ్ యూ వాంట్ టు సీ మనకు ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ ఎక్కడ ఉందండి 48,285. ఓకే. అదే 47,900 అనేది మనకు సారీ 48,900 అనేది చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది కదా. సో 48,900 పుట్ తీసుకుంటాను. సో పుట్ తీసుకొని టుమారో లెవెల్స్ ఆన్ చేస్తాను. సో మనకు పాసిబిలిటీ ఏంటి అనేది మీకు తెలుస్తుంది. ఓకే. దిస్ ఈజ్ డిస్క్లైమర్ బాస్. ఓకే. ఐ డోంట్ వాంట్ టు షో దిస్ వాల్యూస్. దిస్ ఈజ్ డిస్క్లైమర్. ఇఫ్ యూ వాంట్ మెయింటైన్ దిస్ స్టాప్ లాస్ దెన్ యువర్ ప్రాఫిట్స్ విల్ బి గుడ్. అదర్వైజ్ మీ లాసెస్ అనేది చాలా ఎక్కువ హెవీగా ఉంటుందండి. ఓకే. స్టాప్ లాస్ మెయింటైన్ చేయండి. ఇది ఈ జస్ట్ లెవెల్స్ అనేవి ఏంటంటే మన దీనికోసం అండి, ప్రాఫిట్స్ అనేది గెయిన్ ఇంక్రీజ్ చేసుకోవడానికి కోసమే. అందరూ మ్యాక్సిమం ట్రేడ్లో ఎంట్రీ పాయింట్స్ చెప్తా ఉంటారు, బట్ ఎగ్జిట్ పాయింట్స్ అనేవి చెప్పరు. బట్ అందులో స్పెషల్లీ ఆప్షన్స్లో ఎగ్జిట్ పాయింట్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అన్నట్టు. సో ఏంటంటే వైల్ మూసి వచ్చినప్పుడు పట్టుకుని వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి, బట్ మనకు ఆ పాయింట్స్ అనేది కూడా ఉండాలి. సో దానికోసం అండి. సో 48,000 మార్కెట్ ఏమన్నా గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి, ఎగ్జాంపుల్ ఈ రేంజ్కి వచ్చే ఛాన్స్ ఉంటుంది. TP2 432 430 ఈ రేంజ్లో ఇది కానీ బ్రేక్అవుట్ అయిపోయింది అనుకోండి, నెక్స్ట్ సపోర్ట్ ఇది 253లో సపోర్ట్ ఉంటుందండి. ఓకే. అదే మార్కెట్ ఇక్కడికి వచ్చి గ్యాప్ అప్ అయ్యి జస్ట్ ఈ పాయింట్ టచ్ చేసి మళ్ళీ రీటెస్ట్ తీసుకొని మళ్ళీ కానీ మార్కెట్ పెరిగింది అనుకోండి, యాంటిసిపేషన్ టు టెస్ట్ దిస్ TP4 అండ్ TP5. TP5 ఈజ్ అ వెరీ స్ట్రాంగ్ సపోర్ట్, వెరీ స్ట్రాంగ్ ఇది ఉందండి. సో TP5 ఇక్కడ రావాలంటే మార్కెట్ 47,500కి రీచ్ అయిపోయే ఛాన్స్ ఉండాలి అంతవరకే. అప్పుడే ఇది TP5కి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే. అదే సో కాల్ తీసుకుందాం. కాల్ అవుట్ ఆఫ్ ద మనీ మీకు ఎనీవే ఇట్స్ బికమ్ 0 అయిపోయింది. ఓకే. సో మనం చూడాల్సింది 47,500 చూద్దాం. ఓకే. సి దిస్ ఇస్ ద వైడ్. ఓకే. మార్కెట్ కానీ రేపు మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయిపోయి ఓకే కిందికి వచ్చింది అనుకోండి, సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంటర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సార్. ఓకే. సో మనకు మ్యాక్సిమం ఈ రేంజ్ కానీ సపోర్ట్ కానీ తీసుకొని ఉంటే ఓకే మార్కెట్ పెరిగే ఛాన్స్ పాసిబిలిటీ ఉంది అనుకోండి, మనకి ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్. ఓకే. 1500 ఆర్ దిస్ ఇస్ TP3 వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. నేను కానీ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంటర్ కానీ దొరికానంటే నాకు నేను వెయిట్ చేస్తానండి. ఫస్ట్ టార్గెట్ దిస్ సెకండ్ టార్గెట్. ఈవెన్ పాసిబిలిటీ వైల్ మూవ్ ఏమైనా వచ్చిందంటే ఇక్కడ కూడా నేను ఎగ్జిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇది కానీ ఇక్కడ కానీ, లేదంటే ఈ TP3 రేంజ్లోనే ఎగ్జిట్ అయిపోతాను. ఇది మరి డీప్ ఇన్ ద మనీ అంటారు. సో అదే నేను డీప్ ఇన్ ద మనీ తీసుకోను. సో ఎగ్జాంపుల్ 47,900 కాల్ తీసుకున్నాను అనుకోండి. సో విల్ సీ దిస్ 400 ఫాల్ అయింది అనుకోండి, 0కి వెళ్ళిపోయింది ఇది. సో TP1 ఈ ఏరియాలో ఎంటర్ చేస్తాను. అదే ఫ్లాట్ ఓపెన్ అయిందంటే ఈ ఏరియాలో ఎంటర్ అవుతాను. అది TP1 వరకు వెయిట్ చేస్తాను. TP1 డౌన్ TP1. సో టార్గెట్ ఈస్ దిస్ వన్ అండ్ సెకండ్ ఈస్ దిస్ వన్. దిస్ ఇస్ హైయెస్ట్ టార్గెట్. ఎంతకంటే ఎక్స్పెక్ట్ చేయలేనండి నేను. సో ఓకే పెద్ద పెద్ద వైల్డ్ మూడ్స్ వస్తే మాత్రం ఐ ఎక్స్పెక్టెడ్ TP5 వరకు అయితే ఛాన్స్ ఉందండి. సో దిస్ ఈస్ ఫర్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండి. ఇఫ్ సేమ్ లైక్ ఇఫ్ యూ సీ దిస్ నిఫ్టీ ఆల్సో ఈరోజు మనం వ్యూ చేశారు కదా. ఓకే. సో విల్ సీ ద టుమారో వ్యూ ఆఫ్ ద నిఫ్టీ. దిస్ ఈజ్ ఆల్సో లోయర్లో ఫార్మ్డ్. ఎవ్రీథింగ్ CPR కెమెరా లెవెల్స్ అన్ని లోయర్లో ఫామ్ చేసినాయండి. సో మార్కెట్ అయితే పెరిగింది అనుకోండి, మ్యాక్సిమం దిస్ ఈజ్ ద స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్. సో బ్రేక్అవుట్ అవుతే ఇది స్ట్రాంగ్ సపోర్ట్ పాయింట్. ఇది కానీ బ్రేక్అవుట్ అవుతే యాంటిసిపేషన్ టు టెస్ట్ 22,000 రౌండ్ ఫిగర్ అండి. సో ఇక్కడ వరకు వచ్చే పడే ఛాన్స్ ఉందండి. ఓకే. होप यू गाइस अंडरस्टैंड. सो मार्केट है तो ये निफ्टी का, सो सब कुछ CPR और कैमरा लेवल्स, बेयर रिवर्सल एंड बुल रिवर्सल सब कुछ है. नीचे लोअर फॉर्म हुआ. सो दिस इज फॉर वेरी स्ट्रांग सपोर्ट एज पर माई नॉलेज. 22,100 150 to 200 दिस रेंज है. वेरी स्ट्रांग सपोर्ट रीजन है. ये ब्रेक हो जाएगा ना तो एंटिसिपेशन लो टेस्ट मार्केट 22,000 तक आ सकता है. ओके. सी if something here happen, okay, if this not break out na, so I will enter here, I will sit that take the call and sit ideal, because tomorrow is not a nifty expiry, tomorrow is bank nifty expiry. So bank nifty में side हुआ तो भी
और उधर प्ले नहीं कर रहे तो मार्केट ऊपर नहीं गए तो भी मेरा ऑप्शन का वैल्यू 0 हो सकता है, बट इसमें नहीं हो सकता है, थोड़ा डीके हो सकता है. So anticipation, if market is going upside, I got much profit in this Nifty. So, but levels is low formed. If here support is formed, ఇక్కడికి ఏమైనా మార్కెట్ వచ్చింది అనుకోండి ఓపెన్, ఇది కానీ బ్రేక్ అవ్వకపోతే మై ఫస్ట్ టార్గెట్ ఈస్ పివోట్. సో సెకండ్ సెక్షన్లో వెయిట్ చేస్తాను. సెకండ్ టార్గెట్ ఈస్ దిస్ ఆర్ బ్యాండ్ ఉంది కదా, సో 22,450 అనేది ఇది నా సెకండ్ బ్యాండ్ అండి. సో నా అనాలిసిస్ మీకు నచ్చింది అనుకోండి, ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ గైస్. యాక్చువల్లీ వీడియో ఇందాకే చేద్దాం అనుకున్నాను, హాఫ్ ఆఫ్ ద వీడియో చేశాను, బట్ సడన్లీ పవర్ గట్, సో ఐ డెంట్ పోస్ట్ యూ. సో నౌ ఆఫ్టర్ పవర్ కేమ్ I created the video. So it's too much rainy here in Hyderabad, so that's why I didn't make a video early. So no problem. Anyway, this levels is very useful for you. If this indicator is very useful, please like and share, subscribe guys to your friends also. Even each like also it's boosting for our videos. Okay, please like and share, subscribe guys. Thank you.